రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా కంటోన్మెంట్ B3 నివాసితులు బొల్లారం డౌటన్ బజార్లో ప్లకార్డులు పట్టుకుని శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ రహదారి విస్తరణ వల్ల ప్రభావితమైన కుటుంబాలకు B3 నివాసితులకు పరిహారం కోసం చర్చలు జరపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. B3 యాజమాన్యంలోని సుమారు 69 ఆస్తులు ప్రభావితమయ్యాయని తెలిపారు. 3-4 తరాలుగా ఇక్కడ నివసిస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్ మరియు HMDA B2 యజమానులకు అందించిన మాదిరిగానే B3 నివాసితులకు సమాన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ భూములు 1921 సంవత్సరం నుంచి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ద్వారా కొనుగోలు చేయబడ్డాయని, ఇవి నిజాం భూములు మరియు బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవి కావని అన్నారు. హైదరాబాద్ 1948లో నిజాం నుండి స్వాతంత్రం పొందిందని, ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ కంటోన్మెంట్ భూములను స్వాధీనం చేసుకుందని, అయితే బొల్లారం B3 నివాసితులు నిజాం శాఖం నుండి స్వాతంత్ర్యానికి ముందే ఈ భూములను కొనుగోలు చేశారని తెలిపారు. రాజీవ్ రహదారి పొడిగింపు ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందని, అయితే అదే సమయంలో ఇతర ప్రభావిత ప్రాంతాల మాదిరిగానే సరసమైన పరిహారం ఇవ్వకుండా B3 భూములను MOD లేదా HMDA చొప్పించకూడదని అన్నారు. ఈ విషయం హైదరాబాద్ కలెక్టర్ MP ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చాలా మంది యజమానులు హైకోర్టులో WRIT పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు L ఆనంద్, స్థానికులు శ్రీకుసం, విశాల్, శ్రీకాంత్, ప్రీతం మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. మేమంతా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 100 years ఇక్కడే ఉన్నారు. ఈ ఇల్లు అనేది సొంతంగా అరౌండ్ 63 ప్రాపర్టీస్ ఉన్నాయండి. 63 ప్రాపర్టీస్ ఫ్రమ్ కార్ఖానా టు బొల్లారం ఉన్నాయి. సో ఈ 63 ప్రాపర్టీస్ కూడా కంటోన్మెంట్ వాళ్ళు ఇప్పుడు B3 ల్యాండ్స్ అంటున్నారు. సో B3 ల్యాండ్స్ అంటే దే ఆర్ సేయింగ్ ఓన్లీ స్ట్రక్చర్ కి ఇస్తాం కాంపన్సేషన్, కానీ ల్యాండ్స్ కి ఏమని చెప్పి వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఇంతకుముందు పాస్ట్ CEO మధుకర్ నాయక్ సార్ కానీ ఇప్పుడు అరవింద్ ద్వివేది సార్ కలిసినా కూడా వాళ్ళు మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగా. ఏదైతే ఉందో ఇప్పుడు ఫండ్స్ కూడా వాళ్ళు HMDA ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. HMDA కూడా మాకు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు. మన కలెక్టరేట్కి వెళ్ళినా కలెక్టరేట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు మాకు. సో ఈ 63 ప్రాపర్టీస్ కి మాకు న్యాయం జరగాలి సార్. బేసిక్ గా మాకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సీల్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా 1900s నుంచి ఉన్నాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అందరిది లీగల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కొందరు కూడా నిజాం నుంచి కొందాం సార్. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ సంతకాలు లేవు, ఎవరిది కూడా దీంట్లో GLR రికార్డ్స్ లేవు వాళ్ళకి. సో మన ఇండిపెండెన్స్ డే వాళ్ళ వచ్చింది, కానీ స్టిల్ మా బొల్లారం వాళ్ళకి B3 వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదు సార్. బికాజ్ మేము ఇంకా కూడా ఈ అన్ని బ్రిటిష్ కంటోన్మెంట్ లాస్ తోనే మేము జీవనం సాగిస్తున్నాము. సో దానికోసం మీరు అందరూ దయచేసి ఎమ్మెల్యే గారు దయచేసి కొద్దిగా CM గారి దృష్టికి తీసుకెళ్లి మాకు కొంచెం కాంపోజిషన్ ఇచ్చేది చూడండి. సో B3 వాళ్ళకి బేసిక్ కావాల్సింది ఈక్వల్ కాంపన్సేషన్ అండి. ఎక్కడైతే తిరుమలగిరి, కార్ఖానా, అల్వాల్, తుమ్కుట్లో ఇచ్చిండ్రో మమ్మల్ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయండి. మమ్మల్ని ఓన్లీ స్ట్రక్చర్ వాళ్ళకి ఇస్తే 100 సంవత్సరాల బిల్డింగ్ సార్ మాది. 100 సంవత్సరాలకి మాకు ₹1,00,000 కూడా రాదు. సో బేసిక్ గా ఇక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళకి కూడా వేరే ఇల్లు వచ్చేది చూడండి. కొద్దిగా మేము కంటోన్మెంట్ లో ట్యాక్సులు కడుతున్నాము, అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టారు మేమే. కంటోన్మెంట్ లో వాటర్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, అన్ని ఉన్నాయి సార్. అయినా కూడా వాళ్ళు మాకు ఒక సిటిజన్ లా ట్రీట్ చేయట్లేదు. సో మాకు ఈ బ్రిటిష్ కలోనియల్ లాస్ నుంచి మాకు ఫ్రీడమ్ కావాలి సార్. సో అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ రెసిడెంట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 years 60 years నుంచి ఉన్నారు. సో హియర్ పీపుల్ ఆర్ పేయింగ్ ద రెగ్యులర్ టాక్సెస్, ప్రాపర్టీస్ హావ్ బీన్ రిజిస్టర్డ్ అండ్ టాక్సెస్ కడుతున్నారు రెగ్యులర్ గా. హౌస్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్, వాట్ ఆఫ్ టాక్సెస్ ఆర్ దేర్. బట్ వాట్ యువర్ ఇండిపెండెన్స్ 80 years అయింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చాలా రూల్స్ మారాయి. Why these British rules are still existing in cantonment? So we seek a fair and broadly fair compensation. ఎందుకంటే ఇది infrastructure development. It is not any defense development. So because development, everyone should be paid fairly, whether it is municipal, whether it is panchayat, or whether it is any. So cantonment కూడా fair justification నడుస్తుంది. On behalf of all B3 land, we are asking very fair compensation for both land and structure. లేదు, మేము వచ్చి 100 సంవత్సరాలు అయిపోతుంది. ట్యాక్స్ కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ఇట్లా చేస్తున్నారు మాకు గవర్నమెంట్. మా ఇళ్ళన్ని కట్టుకున్నాము, ఇన్ని పైసలు పెట్టి మీరేమో ఇట్లా చేస్తున్నారు. మా ఇళ్ళన్ని కూలగొడుతున్నారండి. మీరు దయచేసి చూడండి. మిలిటరీ వాళ్ళని ఎక్కువ తీసుకోండి, మాకు తక్కువ తీసుకోండి. గవర్నమెంట్ కి ఇదే చెప్తున్నాం. మేము ఏం లేదు, మా ఇల్లు ఉండాలి అంతే. మేము అయితే ఇప్పుడు ఇది ల్యాండ్ ఇప్పుడు మాది కాదంటారు, B3 ల్యాండ్ అంటుంటారు. B3 ల్యాండ్ అంటారు, కాంపన్సేషన్ పర్పస్ కాంపన్సేషన్ ఇయ్యని అంటారు. మేము ఇటు కలెక్టర్ ఆఫీస్ పోతే కంటోన్మెంట్ ఆఫీస్ వెళ్ళమంటారు, కంటోన్మెంట్ వెళ్తే HMDAకి వెళ్ళమంటారు. కానీ ఎవరు మాకు ప్రాపర్ రెస్పాండ్ ఇస్తలేరు.
ఇస్తే స్ట్రక్చర్ వాల్యూ ల్యాండ్ వాల్యూ అని అంటుంది సార్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మై గవర్నమెంట్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ హౌసెస్ అండ్ గివ్ సమ్ కాంపన్సేషన్ ల్యాండ్ యాజ్ స్ట్రక్చర్ వాల్యూ. థ్యాంక్ యూ.